నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మనుబోలు మండలం అప్పయ్య గేటు వద్ద జాతీయ రహదారిపై ట్రాలీ బోల్తా. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం. సకాలంలో సంఘటనా స్థలికి చేరుకుని ట్రాలీని తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించిన ఎస్ఐ శివరాకేష్. పెంచిలకోన బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం. పెంచిలకోన క్షేత్రంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి. మనుబోలు వైకాపా నాయకులకు రాష్ట్ర స్థాయిలో పదవులు. మనుబోలులోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు. వైభవంగా శివపార్వతులకు ఏకాంత సేవ. మనుబోలు శ్రీ కామాక్షితాయి సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. మనుబోలు మండలం అప్పయ్య గేటు వద్ద జాతీయ రహదారిపై ట్రాలీ బోల్తా పడింది. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వెంకటాచలం మండలం చౌటపాలెం నుంచి జేసీబీని తీసుకుని వెళ్తున్న ట్రాలీ నెల్లూరుకు వెళ్లేందుకు జాతీయ రహదారిపైకి ఎక్కింది. ఆ సమయంలో ట్రాలీ అదుపు తప్పి బోల్తా పడింది. సంఘటనా స్థలికి ఎస్ఐ శివరాకేష్ చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. సినిమా మాట్లాడారా సినిమా మనుబోలుకు చెందిన వైకాపా నాయకులకు రాష్ట్ర స్థాయిలో పదవులు లభించాయి. దీంతో పార్టీ కార్యాలయంలో నాయకుల సంబరాలు మిన్నంటాయి. అనంతరం పార్టీ నాయకులు వివరాలు వెల్లడించారు. మనుబోలుకు చెందిన వైకాపా నాయకులు సోరపనేని కిషోర్ నాయుడు, ముంగర వెంకటరమణారెడ్డిలకు రాష్ట్ర స్థాయిలో పదవులు దక్కాయి. దీంతో మనుబోలులోని పార్టీ కార్యాలయంలో నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులను ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఇద్దరు సీనియర్ నాయకుల సేవలను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గుర్తించి పదవులు ఇవ్వడం సంతోషదాయకమన్నారు. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కష్టపడి పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకువస్తామని వారు వివరించారు.
డిసెంబర్లో అన్న దగ్గరికి వెళ్ళటం జరిగింది. అంతకుముందు అధికార పార్టీలో ఉండి కూడా ఒక గిరిజన కుటుంబానికి న్యాయం చేయలేకపోయాము అనేటటువంటి ఒక బాధతో అన్న దగ్గరికి వెళ్ళటం జరిగింది. అన్న ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకుని 36 గంటల్లో వాళ్ళకి వచ్చినటువంటి సమస్యను తీర్చారనమాట. అందువల్ల నాకు ఆ రోజు నుంచి కూడా అన్నంటే అభిమానం. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు వెళ్ళినా అన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు కన్నా కానీ వచ్చేటప్పుడు ఎంతో సంతోషంగా వస్తాను అనమాట. అట్లా ఉంటుంది ఆయన రిసీవింగ్, చాలా ఇదిగా ఉంటుంది. ఒక కార్యకర్తగా, ఒక సామాన్య కార్యకర్తగా ఆయన కోసం పని చేశాము అని కనుక ఆయన దృష్టిలో పడితే ఇంకా ఎప్పటికీ మర్చిపోడు. మంచిగా పేరు పెట్టి పిలవటం కానీ, మనం ఏదైనా ఒక సమస్య చెబితే అప్పటికప్పుడు ఆ సమస్యను పరిష్కరించడంలో కానీ నాకు ఆయన మీద చాలా అభిమానం రోజు రోజుకు పెరుగుతూనే వస్తుంది. మరి ఈరోజు నాకు ఒక బాధ్యతనిచ్చి అన్న పదవి ఇచ్చినందుకు ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలలో మనుబోలు గ్రామం నుంచి సూరపనేని కిషోర్ నాయుడు గారికి, అలాగే ముంగర వెంకటరమణారెడ్డి గారికి పదవులు ఇచ్చినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆ పదవులు రావడానికి ముఖ్య కారణమైనటువంటి సర్వేపల్లి ముద్దుబిడ్డ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో కన్నా కూడా ఇప్పుడు మెండుగా అధికారాన్ని మించి ముందుకు దూసుకుపోయేదానికి ప్రతి ఒక్కరు కార్యకర్త కూడా ముందుకు వస్తూ ఉన్నారు. చూస్తూనే ఉన్నాం. గడిచిన 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి లేదు, మరొకటి లేదు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులు ఆదరణతో ఈరోజు ఈ కార్యక్రమం జరపడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇక్కడ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మన సూరపనేని కిషోర్ నాయుడిని గుర్తించి, అదే మాదిర మన ముంగర వెంకటరమణారెడ్డి ఈ మధ్యకాలంలో బాగా యాక్టివ్గా పార్టీలో బలంగా పనిచేసేదానికి, పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎక్కడ కూడా ప్రతిదానికి అటెండ్ అవుతూ ఈ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నందుకు వీళ్ళిద్దరికి కూడా ఈ రాష్ట్ర పదవులు లభించడం మా అందరికీ సంతోషంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రులు డాక్టర్ శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఈరోజు మునుగోలుకి రైతు విభాగ కార్యదర్శిగా సూరపనేని కిషోర్ నాయుడు గారికి, అదేవిధంగా ముంగర వెంకటరమణారెడ్డి గారికి ఈ పదవులు ఇచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. గోవర్ధన్ గారి దగ్గర పోయినప్పుడు ప్రతి సందర్భంలో నేను అమితంగా ఆనందపడుచున్న రోజుల్లో చెప్పడం జరిగింది. ఆయనతో మాట్లాడే తీరు, ప్రతి కార్యకర్తగా ఆయన చేసేటువంటి విధానం, ఇవన్నీ నచ్చే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది మనం చెప్పే మాట కాదు, ఆయన చెప్పిన మాట. ఆయన చెప్పడం జరిగింది కూడా. నాతో స్వయంగా చాలాసార్లు చెప్పేవాడు, అన్న ఈ తెలుగుదేశం పార్టీలో కనీసం పేరెత్తి కూడా పిలవరు అన్న మనిషిని, ఎంత ఖర్చు పెట్టినా అసలు ఏం లాభం, ఏం జరుగుతుంది, ఏంది ఇది. గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రేమ ఇంకెక్కడ దొరకదు అని చెప్పి వచ్చారు. నేను వాళ్ళిద్దరిని ముఖ్యంగా కోరుకునేది, ఒకరు రెడ్డి సామాజిక వర్గం నుంచి, బలమైనటువంటి కమ్మ సామాజిక వర్గం నుంచి ఇంకొకరు రావడం జరిగింది. మీ ఇద్దరు ఆశీస్సులు నిండుగా పెద్దలు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అందించాలని, 2029 ఎన్నికల్లో అత్యంచలమైన ప్రేమభావంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రముఖ స్థానంలో మన ప్రీతమ నాయకుడు, మనందరి పెద్ద ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని దేదీవ్య ప్రవర్ధమైనటువంటి వెలుగులతో చూడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు దువ్వూరు రాజేశ్వరమ్మ, మాజీ సర్పంచ్ కంచి పద్మమ్మ, నాయకులు కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, దాసర భాస్కర్ గౌడ్, ముంగర రవీంద్రారెడ్డి, సుధాకర్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, దాసర మహేంద్ర వర్మ, తుపాకుల గిరి, కంచి మణి, శివరాం, తెలగల దయాకర్, నవకోటి తదితరులు పాల్గొన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని, అధికారులందరూ సమర్థవంతంగా పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పెంచిలకోన శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆయన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
రాపూర్ మండలం పెంచలకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల కోసం అన్ని శాఖలు ముందుగానే సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం ప్రశాంతంగా జరిగే క్యూ లైన్లు, బారికేడింగ్, ట్రాఫిక్ పార్కింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఆనం వివరించారు. ఇంకా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తదితరులు మాట్లాడారు. ఇక్కడ కళ్యాణం గరుడ సేవ అయిన తర్వాత వెళ్ళిపోయే వాళ్ళు ఒక్కసారి చదువుతారు. అప్పుడు మీకు ఇక్కడ వదిలిపెట్టరు. మీరు దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకున్నాం సార్. లాస్ట్ ఇయర్ ఏమైనా అబ్స్ట్రక్షన్స్ చేస్తాం సార్. మీరు చూడండి, మాకున్న అనుభవంలో పోయేప్పుడు బస్సులు లేక 1 రోజు 2 రోజులు ఇక్కడ ఆగిపోతుంటారు వాళ్ళకి మార్గం లేక. కాబట్టి తప్పనిసరిగా వెళ్ళేటప్పుడు డబుల్ డిస్టింగ్ బస్సెస్ ఇక్కడ మీరు పెట్టుకొని పోయేవాళ్ళు మీరు తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఉండాలి. ఇక్కడ ఆపలేము మనం, చాలా ఇబ్బందులు ఉంటాయి. దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సెస్ని మీరు ఆపరేట్ చేయడంలో వాళ్ళకి మళ్ళీ రిటర్న్ పోయేటువంటి వెహికల్స్ అన్ని కూడా అడ్వాన్స్గానే ఇక్కడ ఉండేటట్టు చూడాలి. ప్రధానమైన రోజుల్లో టైం స్లాట్ పెట్టడం జరిగింది. ఆ టైం స్లాట్లోనే ముందుగా ఎవరైతే విఐపీలు, వివిఐపీలు వస్తారు అనేటువంటి ఇండికేషన్ అధికారులకు కానీ లేకుంటే శాసనసభ్యులకు కానీ పాలకవర్గ అధ్యక్షుడికి కానీ ముందు ఉంటే వాళ్ళకి ముందే చెప్పాలి, ఇది సమయం, ఈ సమయంలోనే రండి. ఆ సమయం కూడా ప్రభుత్వం నిర్దేశించింది. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు 1 గంట, సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటలకి. ఈ సమయంలో ఎవరైనా సరే విఐపీలు కానీ వివిఐపీలు కానీ, ఇంకా చెప్పాల్సి వస్తే దేవాదాయ శాఖ మంత్రిగా నేను వచ్చినా సరే ఈ సమయంలోనే నాకు అంతరాలయ దర్శనం, లేకుంటే బయట భక్తులతో పాటే క్యూలో ముందు నిలబడి చూసుకోవడమే తప్ప వేరే ప్రత్యేక దర్శనాలు అనేటువంటిది ఎవరికీ రావు. ఇది ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. ఇవాళ అత్యంత పవిత్రమైనటువంటి చందనోత్సవంలో కూడా మేము మొన్న రివ్యూ చేసి బ్రహ్మోత్సవాల గురించి నిర్వహించిన సెకండ్ మీటింగ్ లో వచ్చిన అధికారులందరూ కూడా సమీక్ష అనేది నిర్వహిస్తారు మంత్రి గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ మీటింగ్ లో మనకి ఆర్ఎండ్బి కూడా రాలేదు. అండ్ చాలా వరకు కూడా అంటే లాస్ట్ టైం కూడా కొన్ని ఇష్యూస్ అనేవి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి కొన్ని సూచనలు అనేది లాస్ట్ మీటింగ్ లో కూడా చేయడం జరిగింది. సో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారు స్టార్ట్ చేద్దాం. ఆదేశాలు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చుల వారికి, మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారికి, మన నెల్లూరు డివిజనల్ అధికారి వారికి, డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ వారికి, అంతే సార్, ఆదుర్పల్లి సార్. ఇది 6 ఇంకా కలవాయి సార్. మనకి హైవేలో ఎక్కడెక్కడ దగ్గర వస్తుంది. అవును సార్, ఆదుర్పల్లి రావాలి సార్. ఎక్కడ సార్ 3 ఉన్నాయి. 3 సెంటర్స్ లో ఉన్నాయి. అవును సార్. దీనికి సంబంధించినటువంటి షాప్స్ మీరు క్లోజ్ చేయాలని పెడుతున్నారు. ఒకటే సార్ మామూలుగా ఆదుర్పల్లి నుంచి రోడ్డు కొంతమంది క్యాన్సిల్ అయితే ఇప్పించాం సార్. తర్వాత ఆదుర్పల్లి నుంచి పెరమకొండ దాకా ఆకుకూర సబ్జెక్ట్ కింద వస్తుంది సార్. సార్ది దాని నెక్స్ట్ బిట్టు మాట వస్తుంది సార్, అదైతే క్యాన్సిల్ చేయించాం. ఒకటి మన టిటిడి వెనుక వైపు వస్తుంది సార్. అదేవిధంగా టూరిజం గెస్ట్ హౌస్ వెనుక వస్తుంది సార్. ఆశ్రమం పక్కన ఒక 3rd వస్తుంది సార్. అదేవిధంగా ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ముందు ఆర్టీసీ స్థలం పక్కన వచ్చింది సార్. అదేవిధంగా వెనక వైపు ఒక 3 ప్లేసెస్ ఉన్నాయి సార్. మొత్తం 7 ఉన్నాయి సార్. ఈ 7 కూడా ఐడెంటిఫై చేసాం సార్. గతంలో మొత్తం మనం 5 ఉన్నాయి సార్ పార్కింగ్ ప్లేసెస్. ఇప్పుడు 2 అదనంగా కొంత చదును చేసి కూడా ఉన్నాయి సార్.
పోతున్నాయి. మీ ఐడియా మీరు ఏం మార్కింగ్ చేశారు? మానిటరింగ్ ఏంటి ఇక్కడ? ఎవరు చూస్తున్నారు? ఇన్స్పెక్టర్ సార్ ఇవ్వండి, ఇన్స్పెక్టర్ గారికి. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్డీఓ అనూష, జిల్లా దేవాదాయ శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, ఆర్జేసీ ఆజాద్, ఫెస్టివల్ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, పేర్ల సోమయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలం చెల్లోపల్లి ప్రాథమికోన్నత పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంఈఓలు నరేష్ కుమార్, రమేష్ కుమార్లు మాట్లాడుతూ విద్యతోనే సమాజంలో గుర్తింపు ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు బాగా చదవాలని సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వార్షికోత్సవానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణ, ప్రధానోపాధ్యాయులు సాధు, ఉపాధ్యాయులు మసూదన్ రావు, కల్పన, గంగమ్మ, ఎంఐఎస్ఐ కోఆర్డినేటర్ ఆదిశేషయ్య, డిఓ రమేష్ రెడ్డి, టీడీపీ నాయకులు కలిగి వేణుగోపాల్ రెడ్డి, పొన్నూరు అశోక్ తదితరులు పాల్గొన్నారు. నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి అడుగేస్తే నేలంతా అర్థమయ్యేనమ్మా. నాయన నిండు అమాసనంటనే మునాయన మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పున్నమంటనే మునాయన నేను పుట్టినప్పుడు మా నాయన నిండు అమాసనంటనే మునాయన మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పున్నమంటనే మునాయన మా నాయన గుండె పెట్టే చేసి నన్ను ఊయల ఊపనంటనే పెరుగల్లా 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 పెట్టి బిడ్డను రామసిలుగా గాబురాలే నన్ను చేసి పెంచలేను రామసిలుగా. పట్టా గొలుసులు తెచ్చనే బునాయిన పెట్టి మురిసిపోయనే మా నాయన పట్టుల వాకాడు మండలం వల్లమేడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మదర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వాటర్ బాటిల్స్, వాటర్ క్యాన్లు, వెయిట్ మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబా కోటేశ్వరరావు, తిరుపతి జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యవర్గ సభ్యులు కాలవల్లి ప్రసాద్, రమణయ్య, వెంకటేశ్వరు, ఉపాధ్యాయులు మరికొందరు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా చాలా రోజుల క్రితం చేయాల్సింది అంబేద్కర్ జయంతి రోజు చేయాలనుకున్నాం. అంబేద్కర్ జయంతి రోజు ఆ రోజు వీలుగా ఏదో ప్రోగ్రామ్స్ వల్ల మదర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు వీళ్ళు గతంలో అనేక కార్యక్రమాలు చేశారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో సంపతన్న కానీ ఒళ్ళన్న కానీ కాంబినేషన్లో అంగన్వాడీ స్కూల్లో కానీ బ్యాగ్ గీటింగ్ కానీ 10th క్లాస్లో చదువుకునే ఎగ్జామ్ టైంలో వాళ్ళకి పెన్నులు, జామెట్రీ బాక్స్ గీటింగ్ కానీ చాలా ఫాస్ట్ ఉండేది. ఒకప్పుడు ఒక 4 years బ్యాక్ అది చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ నేను అనుకునేది ఈ సంపదన్న ఒళ్ళన్న ఏం పని రోజు మార్చి రోజు ఏదో ఒక కార్యక్రమం గమనించలేదు. అంటే వాళ్ళకి అవసరం అని ఏదన్నా కనబడి చెప్తే ఆ కార్యక్రమాన్ని ఒక ఎన్నుకొని ఇల్లు అంటే ఎవరన్నా ఇస్తే ఏదన్నా ఇది వరకు ఇస్తారే కానీ ఖర్చులు వేరే ఉంటాయి. ఆడ కార్యక్రమం ఒకసారి 1-4 సార్లు
ఆ స్కూల్కి పోవాలా, ఎంతమంది పిల్లలు ఉండాలో కనుక్కోవాలా, వాళ్ళకి ఏం అవసరమో కనుక్కోవాలా, మళ్ళీ వచ్చి ఎవరైతే డొనేటర్ ఉంటాడో అతనికి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఈ మీడియేటింగ్లో కూడా వాళ్ళు ఇచ్చే డబ్బుల్లో సగం డబ్బులు ఇలా ఖర్చు అయిపోతుంది పెట్రోల్కి అది తిరిగేదానికోసం. కానీ ఏదేమైనా కూడా ఎవరైనా కూడా నేను కష్టం చెప్పను, సహాయం చేసే గుణం ప్రతి ఒక్కరికి ఉండాలి. సహాయం చేసే గుణం వాళ్ళకి దేవుడు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వాళ్ళకి మంచి జరగాలని చెప్పి దేవుడిని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీర్పోల్ అనే కార్యక్రమంగా ధనవంతులైన వారంతా పేదలకు సహాయం చేయాలని చెప్పి ఈ మధ్య తీర్పోల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తీర్పోల్ కార్యక్రమంలో కూడా ధనవంతులు అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ మన ప్రీతమ నాయకులు ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక కళల తరంగం, అధికారులు కూడా భయపడిపోతున్నారు అధికార పార్టీలో ఉన్నప్పటికీ. మన జరిగినటువంటి ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని చిన్నపిల్లలకి చదువుకునే పిల్లలకి వాళ్ళు చదువుకొని ఎండాకాలం ముందు ఎక్కువగా ఆకర్షించడానికి మన సంపదన్న మదర్ సొసైటీ ద్వారా చిన్నపిల్లలందరికీ ఈ వాటర్ బాటిల్ అందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నా. దానికి చాలా మంచి ఉదయంతో చిన్నపిల్లకాయలకి ఎల్లకి నీళ్ళదానికి దొరికినప్పుడు తాగడానికి నీళ్ళు అందించుకోవాలి మంచిది. నేను పిల్లలకి చెప్పేది ఏంటంటే బాగా చదువుకోవాలి, బాగా చదువుకుంటేనే అంబేద్కర్ అంత గొప్పడైనట్టు. మనుబోలు మండలం జట్లకుండూరు పంచాయతీలోని కుండూరు సత్రం గిరిజన కాలనీ ప్రజలు వీధులెట్లు వెలగకపోవడంతో చీకట్లోనే గడిపారు. వీధి దీపాల కనెక్షన్ తీసేయడంతో గిరిజనులు క్యాండిల్స్ వెలిగించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు పిల్లలు రాత్రిపూట బయటకు రావాలంటే భయపడుతున్నారన్నారు. పంచాయతీ పాలకవర్గం పదవీ కాలం ముగియడం, అధికారుల పాలన రావడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదని వారు వివరించారు. ఎక్కడైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుండూరు సత్రం ప్రజలు పాల్గొన్నారు. 14 రోజుల నుంచి మాకు ఈది లైట్లు లేవు. మేము చూస్తే చిన్న పిల్లకాయలు పెద్దవాళ్ళు తిరిగేదానికి ఇబ్బందిగా ఉంది. సత్రం మాది, కానీ మాకు సన్న పిల్లకాయలు ఉన్నాయన్నమాట. పోయిన వైసీపీ ఉన్నప్పుడు మాకు అన్ని సౌకర్యంగా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అనాథలైన తోపాటు అయిపోయినాం. ఇప్పుడు కరెంట్ లేదు. 10-15 రోజుల నుంచి, నెల నుంచి 4వ తేదీ నుంచి కట్ చేశారు. కానీ సన్న పిల్లకాయలు తిరిగే మాట అయిపోయా. ఎలా ఉండాలి చీకట్లో? జట్లకుండూరు సత్రం మాది, మనుబోలు మండలం. ఈది లైట్లు లేక అల్లాడుతున్నాం. కానీ ఈది లైట్లు అయితే ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి వెళ్ళడంలా 4వ తేదీ నుంచి కట్ చేశారు. ఏం చేయాలి చెప్పండి? చీకట్లో తిరగలేకుండా అసలు పురుగు పుట్టలు చేస్తే మాకు పల్లెటూరు అయిపోయా. గిరిజనులు ఎలా బతకాలా చెప్పండి? మీరే దయచేసి ఎవరొకరు ముందుకు వచ్చి మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరో కనపట్టాల. ప్రభుత్వంలో లైట్లు ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో లైట్లు లేవు. ఎట్ట చూసినా చీకటిగా ఉంది. పసిపిల్లకాయలు ఆడుకునే మాట. ఎంత మీరు లైట్లు ఏమి ఆపేస్తే ఇప్పుడున్న వాళ్ళ ఉంటే ఎవరు పట్టించుకోవటం మమ్మల్ని. ఇంకా మీ దయచేసి మీరే పట్టించుకోవాలి. ఎక్కడున్నా పసిపిల్లకాయలు అంగడికి పోవాలని ఏదైనా పోవాలన్నా భయం వేస్తుండే. పురుగు బట్ట తగులుతుంది. మా పరిస్థితి చూసేది ఎవరు? మాది మనుబోలు మండలం. మేము ఆడుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. బయటకు రావాలంటే లైట్లు లేవు. మేము భయపడుతున్నాము. పురుగులు పాములు ఉన్నాయి. లైట్లు వేయించండి. మనుబోలు ప్రాంతంలో కొలువైన శ్రీ కామాక్షితాయి సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా శ్రీ కామాక్షితాయి బ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతులకు ఏకాంత సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఆర్యవైశ్య వర్తక సంఘం వ్యవహరించారు. శ్రీ వరసిద్ధి విశ్వనాథ కూచిపూడి కళాక్షేత్రం నాట్యాచార్య నాట్యమయూరి కందల సుస్మిత ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం సన్మానాలు జరిగాయి. స్వామివారి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు ఏకాంశ ఇది అటెండ్ తీరావాలి తలా ఒకటి పట్టుకోమ్మా. ఇదమ్మా అటెందీమా అందరూ తలా ఒకటి. పార్వతీ పరమేశ్వర పరిపూర్ణత సంకల్పిత అష్టోత్తర స్వత
స్వస్తి శ్రీ ప్రభవాది అస్మిన్ను చిరంజీవి తపస్విని చిరంజీవి స్వామి మీరు రామన్న పట్టుకొని కోట పట్టణంలో కొలువైన శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన విశేష పూజలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మల్లి కోటయ్య, హైమాతమ్మ, మల్లి చరణ్ రాజ్, దివ్యలత, కృష్ణ చైతన్య, పట్టమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. జై కోటమ్మ తల్లి. నెల్లూరు జిల్లా కోట పట్టణం కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతుంది. ఈనాటి దాతలు బంగారుపేట వాస్తవులైనటువంటి శ్రీ మల్లి కోటయ్య గారు, శ్రీమతి హైమాతమ్మ గారు, శ్రీ చరణ్ రాజు గారు, శ్రీమతి దివ్యలత గారు, వాళ్ళ పాప చిరంజీవి
లక్ష్మి, చిరంజీవి మల్లి కృష్ణ చైతన్య గారు, మల్లి పుట్టమ్మ గారు వీరి యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మూడు భాగ్యాలతో ఆనందంగా ఉండాలని, తొందరలో ఇంటికి మంచి కోడలు కూడా రావాలని కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ జై కోటమ్మ తల్లి. చుట్టూరు ఆడిటోరియం కట్టున్నారు మన చైర్మన్ గారు. బర్త్డేలు కావచ్చు, పెళ్లి నిశ్చితార్థాలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు అందరూ కూడా వినియోగించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎవరైనా ఈ కార్యక్రమాలు తలపెట్టేదానికి ఒక 3 మాసాల ముందు పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జూలై 3వ తేదీ వరకు, 3వ వారం వరకు 17వ తేదీ వరకు బుక్ అయిపోయింది. తర్వాత నవంబర్ కూడా 3 వారాలు అయిపోయింది, సెప్టెంబర్ 2 వారాలు అయిపోయింది. కావున ముందుగానే ఇప్పుడు కూడా దాతలు, ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు అన్నప్రసాదానికి ముందుగా ఉండి ఈ కార్యక్రమం, ఇట్లాంటి సేవా కార్యక్రమం పాల్గొంటేనే పుణ్యం. ఎంత సంపాదించినా ఎంత చేసినా సరే 10 మందికి అన్నం పెడితే దాంట్లో ఉన్న ఆనందం నేను ఎక్కడ దొరుకుతుంది అన్నమాట. అది మన బ్యాంకులో అకౌంట్లో పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వీళ్ళందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనుబోలు మండలం అప్పయ్య గేటు వద్ద జాతీయ రహదారిపై ట్రాలీ బోల్తా, ట్రాఫిక్ తీవ్ర అంతరాయం. సకాలంలో సంఘటనా స్థలికి చేరుకుని ట్రాలీని తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించిన ఎస్ఐ శివరాకేష్. పెంచిలకోన బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం. పెంచిలకోన క్షేత్రంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి. మనుబోలు వైకాపా నాయకులకు రాష్ట్ర స్థాయిలో పదవులు. మనుబోలులోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు. వైభవంగా శివపార్వతులకు ఏకాంత సేవ. మనుబోలు శ్రీ కామాక్షి తాయి సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.